టైం అయితే 3 అవుతుంది. ప్రెజెంట్ మనం హోటల్ దగ్గరైతే ఉన్నాము. మనమైతే ఈరోజు బెంగుళూరు నుంచి తిరుపతికి యోలో బస్సులో అయితే వెళ్తున్నామనమాట. సో, నేనైతే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నా. జస్ట్ ₹105కే. అది ఎలా బుక్ చేసుకున్నా, ఏంటి ప్రాసెస్, అసలు జర్నీ ఎలా ఉంది, బావుందా లేదా, ఇదంతా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఇది చూసుకుంటే స్లీపర్ ప్లస్ సీటర్ అనమాట. సో, నేనైతే స్లీపర్ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ చెప్పేసాను గదా! సో, మనకైతే ఒక హోటల్ ముందైతే ఆపేశారు బస్సుని. సో, ఒకసారి బస్సు బయట ఎలా ఉంటది అదంతా గూడా మీకు ఒకసారి చూపిస్తా. మీరిప్పుడు చూస్తుంది డ్రైవరు. సో, డ్రైవింగ్ చేసే చోటనమాట. సో, ఈ హోటల్ ముందైతే మనల్ని ఆపేశారు. ఈ బస్సులోనే మనకి వైఫై ఫెసిలిటీ ఉందని చెప్తున్నారు వీళ్ళు. సో, మనకి వైఫై ఫెసిలిటీ గావచ్చు, లేదంటే మనకి బస్ ట్రాకింగ్ సిస్టమ్ ఇదంతా ఉందని చెప్తున్నారు. సో, చూడొచ్చు లైవ్ ట్రాకింగ్ ఉంది. అలాగే సీసీటీవీ ఉంది అని చెప్తా ఉన్నారు. సో, ఆన్ టైమ్ డిస్పాచర్ అన్నారు గానీ, నాకైతే ఒక 1 అవర్ అయితే లేట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను. సో, అందుకే ఇప్పుడు రికార్డింగ్ అయితే చేస్తా ఉన్నాను వాయిస్ ఓవర్ ఇస్తూ. సో, నాకు 1 అవర్ లేట్ అయింది. సో, బస్సు రావడం కూడా 1 అవర్ లేట్ అయింది. సో, అందుకే 1 అవర్ ఎక్స్‌ట్రా పట్టిందనమాట. సో, మనకి ఈ హోటల్ నుంచి అయిపోయిన తర్వాత నేనేం ఫుడ్ ఏం తినలేదు. యాక్చువల్‌గా నేను పీజీ కాడే తినేసి బయలుదేరేశాను. సో, మధ్యలో ఇక్కడ ఫుడ్‌కైతే ఆపారు కదా! నేనేం తినలేదు. జస్ట్ ఒక స్నాక్స్ తీసుకుందామని అనుకోని స్నాక్స్ అయితే తీసుకున్నా అనమాట. సో, మనకి లోపల చూసుకుంటే మనకైతే ఇలా ఉంటదనమాట. సో, మనకిక్కడ మనకి నేచర్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మనకైతే ఏసీ కూడా బాగా ఉంది. సో, మంచిగా కూల్‌గా బాగా అనిపిచ్చింది. ఇంకా మనకి ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి, అలాగే మనకి ఇక్కడ మొబైల్ అంటే అక్కడ మొబైల్ అయితే పెట్టుకోవచ్చనమాట. సో, మనం చూపిస్తున్నా చూడండి. అక్కడ మొబైల్ అయితే పెట్టుకోవచ్చు మనము. ఇంకా మనకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా ఒక ఇదైతే ఇచ్చారు స్టాండ్‌లాగా. ఇంకా మనం చూసుకుంటే లైటింగ్ గూడా ఇచ్చారనమాట. లైట్స్ గూడా ఉన్నాయి. సో, ఇంకా బయట వెదర్ చూసుకుంటే కొంచెం ఎండ అయితే ఎక్కువ ఉందని చెప్పాలి. సో, మనం ఎలాగైనా సరే మనము గుడ్డయితే అడ్డం ఏసుకోవాలనమాట. లేదంటే చచ్చిపోతాం ఎండకి. ఇంకా తర్వాత చూసుకుంటున్నట్టయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ₹105కి ఎలా నేను వెళ్ళిపోయాను అని చెప్పి. సో, ఏం లేదండి. జస్ట్ ఒక 1 అవర్ ముందు నేనైతే బుక్ చేసుకోవడం జరిగింది. అంటే మేక్ మై ట్రిప్ ఓపెన్ చేశా. మా కాలేజ్‌లో హాలిడేస్ అయితే ఇచ్చేసారు 1 మంత్. సో, దానికోసం ఏంటి అంటే నేను తిరుపతి వెళ్ళాలి. ఇప్పుడు తిరుపతి నుండి శ్రీకాళహస్తి వెళ్ళాలి. సో, అప్పుడు ఏం వెళ్దామా అని ఆలోచిస్తుంటే నాకు మేక్ మై ట్రిప్ ఓపెన్ చేస్తే నాకు అక్కడ చూపించింది ₹105 అని. సో, నేను ముందుగానే ఒకరోజు చూసాననమాట. అంటే 1 అవర్ అలా చూస్తే మనకి రేట్ తగ్గుతుంది అని. అంటే టైం దగ్గరయ్యే కొద్దీ మనకి రేట్లయితే తగ్గుతున్నాయి. సో, ఇది ఎప్పుడు అలాగే ఉండదు. కొన్ని టైమ్స్ ఏంటి అంటే మనకి వీకెండ్స్ కావచ్చు, లేదంటే ఫెస్టివల్ టైమ్స్‌లో హైగా ఉంటది రేటు. సో, మంగళవారం, బుధవారం ఈ టైంలో ఏంటంటే రేట్ అనేది చాలా తక్కువ ఉంటది. నార్మల్‌గానే ఒక 600, 700 ఉంటది. ఇంకొక 1 అవర్‌లో బయలుదేరుతది అన్నప్పుడు మనకైతే చాలా అయితే పడిపోతది. 250, 200 అలా అయితే వచ్చేస్తది. అంటే టైం దగ్గరయ్యే కొద్దీ మనకి రేట్ అయితే తగ్గిపోతూ ఉంటది. అలాంటి టైంలో మనం బుక్ చేసుకొని మనమైతే వచ్చేయొచ్చనమాట. సో, నేను అలాంటి టైంలో బుక్ చేసుకున్నా. నేను 2:15కి అయితే బుక్ చేసుకున్నా. బట్ 45 మినిట్స్ లేట్‌గా వచ్చింది బస్సయితే. సో, ఇంక బస్సయితే ఎక్కేసాను. క్యారీ బ్యాగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనము ఒక బ్యాగు లోపలికైతే ఇన్‌సైడ్ అయితే ఉంటది. మనం ఎగస్ట్రా ఇంకా ఏమైనా ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఛార్జ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే నేను తిరుపతికైతే వచ్చేసాను. సో, ఇప్పుడు మనం బయట దిగేసి తిరుపతిలో మనమైతే మన బ్యాగ్ అయితే తీసుకోవాలి. సో, తిరుపతికొస్తే మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తది నాకు. ఎందుకంటే ఇది మన ఊరు కాబట్టి మనకు ఆ ఫీలింగ్ ఉంటది. సో, డిఫరెంట్ వైబ్స్ అండి. సో, ఇప్పుడు బ్యాగ్ అయితే తీసుకొని మనమైతే తిరుపతి బస్ స్టాండ్‌లోకైతే వెళ్తన్నాం. సో, ఇది ఆపోజిట్‌లాగే ఆపారనమాట బస్సు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తిరుపతి బస్ స్టాండ్‌కైతే వెళ్ళాలి. పక్కనే ఉంటది. సో, మనం పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఇంకా అక్కడికెళ్ళాక మనమైతే బస్సు అయితే చూసుకోవాలి. మన ఊరు బస్సులైతే ఎప్పుడూ ఉంటాయి. అంటే శ్రీకాళహస్తి బస్సులు ఎవ్రీడే ఉంటాయి. అది కూడా 24 అవర్స్ ఉంటాయి. ఎందుకంటే తిరుమల వచ్చే భక్తులంతా శ్రీకాళహస్తికి వస్తూ ఉంటారు. తిరుపతికొచ్చాక శ్రీకాళహస్తి చూసుకొని తర్వాత వెళ్తూ ఉంటారు. సో, అలాగే కొంతమందేంటంటే కాణిపాకం గూడా ఎళ్తారు. కాణిపాకము, శ్రీకాళహస్తి అంటే లాంగ్ నుంచి వస్తూ ఉంటారు గదా! వాళ్ళంతా ఇవి చూసుకునే వెళ్తారు మాక్సిమం. అలాగే చాలామందికి నార్మల్ అండి. తిరుమలకొచ్చి, కాళహస్తి వచ్చి తర్వాత ఇంటికి పోతూ ఉంటారు చాలామంది. సో, అదనమాట. ఇప్పుడైతే మనము
తిరుపతి బస్ స్టాండ్‌లోకొచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా బసెస్ అయితే ఉంటాయి కాళహస్తికి పోవడానికి. ఇది చూడండి ఇదంతా తిరుపతి బస్ స్టాండ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! అది శ్రీకాళహస్తి బస్సు. సో, అది ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. సో, మనము లేట్ చేయకుండా ఆ బస్సులోకైతే ఎంటర్ అయిపోదాము. సో, టికెట్ ప్రైస్ వచ్చేటప్పటికి రూ. 55 ఉంటదండి. సో, రూ. 55 మనం టికెట్ ప్రైస్ ఉంటది. సో, ఇంక తీసుకొని హ్యాపీగా తిరుపతికైతే వెళ్ళిపోవచ్చు. ఇది నాన్ స్టాప్ బస్సు. సో, కొంతమంది కొన్ని నాన్ స్టాప్ బసెస్ అలా అంటారు గానీ, రేణిగుంటలో సమ్‌టైమ్స్ ఆగడం అయితే చూసాం. ఎందుకంటే, రేణిగుంటలో ఎందుకు ఆపుతారంటే, కొంతమంది పాపం నైట్ టైమ్ ఉంటారు గదా! సో, నైట్ టైము వాళ్ళు స్టాప్ చేస్తారు. సో, పాపం ఒంటరిగా ఉన్నారు గదా! సో, ఎక్కించుకుందామనే ఒక ఉద్దేశము. సో, అది కామన్ ఏం కాదు. సో, నాన్ స్టాప్ అంటే ఆపకూడదనే రూల్ ఏముందా? అంటే రూల్ ఉంది. బట్ ఆపుతారు. ఎందుకంటే, ఒక్కరు ఉన్నారు కదా పాపం. సో, వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడాలి కదా! సో, అందుకోసం ఆపుతారనమాట. సో, దానికేం ఎవరు అభ్యంతరం ఏం చెప్పరు. సో, బస్సయితే ఆపుతారు, ఎక్కుతారు, పోతూ ఉంటాం అంతే. ఇంక నెక్స్ట్ చూసుకుంటున్నట్టయితే తిరుపతిలో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటదండి. ఎందుకంటే తెలుసు. సో, ఎంతోమంది ఫేమస్ గదా! ఎవరు ఫేమస్ తెలుసా మీ అందరికీ? లార్డ్ వెంకటేశ్వర ఫేమస్ అనమాట. సో, అదృష్టం ఏంటి అంటే ఆయనకి దగ్గరలోనే మేమున్నాము. నిజానికి లక్ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఆయన దగ్గరైతే ఉండలేం గదా! సో, ఆయనకి దగ్గరలో ఉన్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు తిరుమలకి. జస్ట్ ఒక 45 మినిట్స్, 1 అవర్‌లో శ్రీకాళహస్తి నుంచి తిరుపతికొచ్చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇంక నార్మల్ తిరుమలకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ట్రాఫిక్ ఉంది. సో, అన్ని బసెస్ అయితే ఎందుకంటే బసెస్ అనేటివి గూడా మనకి బస్ స్టాండ్ గూడా చిన్నది కావడం వల్ల ఏమైందంటే ఎక్కువ బసెస్ వస్తూ ఉంటాయి. మీరు నార్మల్‌గానే తిరుపతి బస్ స్టాండ్ అనేది కొంచెం చిన్నదే. నిజం చెప్పాలంటే. సో, ఎక్కువ నార్మల్ ఎప్పుడు కొట్టుకొని చచ్చిపోతా ఉంటారు. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అలాంటివి వస్తే ఇంకంతే దోల తీరిపోతా ఉంటది. అరుచుకుంటా కండక్టర్లు గానీ వీళ్ళంతా అరుచుకుంటా ఉంటారు. ఎందుకంటే నేను చాలా సార్లు చూసానది. సో, అలా ఉంటది. ఏదో చెప్తున్నారు. సో, ఇంకా బస్ స్టాండ్‌ని ఏదో మార్చాలి అట్లా ఇట్లా చెప్తా ఉన్నారు. చూడాలి మరి. సో, ఇంక నెక్స్ట్ చూసుకుంటున్నట్టయితే చాలామంది అనుకుంటున్నారు శ్రీకాళహస్తిలో ఏం ఫేమస్ మీ అందరికీ తెలుసు 'కన్నప్ప' మూవీ ఐడియా ఉందా? సో, 'కన్నప్ప' స్టోరీ కూడా శ్రీకాళహస్తిలోదే. సో, దాని గురించే విష్ణు గారైతే సినిమా కూడా తీస్తా ఉన్నారు. సో, మీకు ఆల్రెడీ శ్రీకాళహస్తి చరిత్ర కూడా మీకు యూట్యూబ్‌లో సినిమాస్ కూడా ఉన్నాయి. మూవీస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. సో, అలాగే శ్రీకాళహస్తిలో కన్నప్ప పైనైతే ఉంటారు కొండ మీద. సో, అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే చేస్తాను దాని గురించి కూడా. సో, ప్రెజెంట్ మనం చూస్తున్నాం కదా! శ్రీకాళహస్తికైతే వచ్చేసాము. ఎందుకు అండి మన ఊర్లో అడుగు పెడుతున్నామంటే నిజంగా ఒక ఫీలింగ్ ఉంటది. ఆ ఫీలింగ్ ఎన్నో మాటలు రావు అది చెప్పడానికి. అంత బావుంటదండి. మనం తిరిగిన ఏరియా ఇదంతా. మన ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మరి ఆ సైడ్ చూస్తున్నారు కదా బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి బ్రిటిష్ వాళ్ళు కట్టిందండి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అది. సో, అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉంది. బట్ అది ఏమైందంటే ఒకసారి పడిపోయిందనమాట రోడ్డు. ఎట్టో ఏమి కాలేదు ఎవరికీ. సో, నాకు తెలిసింది అది చెప్పారు. సో, అందుకోసమే తర్వాత ఈ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద బసెస్ అవన్నీ పోతుంటాయి. ఆ బ్రిడ్జ్ కూడా మీద కూడా పోతూ ఉంటాయి. కాకపోతే బసెస్ పోవు. ఈ బైకులు, ఆటోలు అలాంటివి పోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకాళహస్తి బస్ స్టాండ్ అండి. ఇదే అండి మా ఊరు బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్‌లో మేము మా ఊరికైతే వెళ్ళిపోవచ్చు. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ వల్ల మనకి చాలా సపోర్టింగ్ అయితే ఉంటది. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఉంటానండి.